డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం డిజిటల్ డిటాక్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఇప్పుడు డిటాక్స్ అంటే స్టమక్ డిటాక్స్, మైండ్ డిటాక్స్ కూడా వచ్చింది, ఎమోషనల్ డిటాక్స్ కూడా వచ్చింది. అసలు ఇవన్నీ క్రియేట్ చేస్తున్న డిజిటల్ డిటాక్స్ గురించి మనం తెలుసుకుందాం. అసలు డిజిటల్ డిటాక్స్ ఎందుకు చేయాలి, డిటాక్స్ చేయకపోవడం వల్ల డిసడ్వాంటేజెస్, డిటాక్స్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటివి అనేవి మనం కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, హోలిస్టిక్ హెల్త్ మీద కూడా అద్భుతమైన మెంటల్ హెల్త్ మీద ట్రైనింగ్ ఇస్తూ డ్రగ్ అడిక్షన్ నుండి బయటపడడానికి గవర్నమెంట్తో పాటు వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్ సంధ్య గారు, వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, చెప్పండి ఏంటి డిజిటల్ డిటాక్స్? ఇప్పుడు మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం, డిజిటల్గా ఫోన్స్, ల్యాప్టాప్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటే మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మనం ప్రతిరోజు వింటున్నాం, న్యూస్లో చూస్తున్నాం. ప్రతినిత్యం మన ఇళ్లలో అదే పని. అంటే ఇప్పుడు ఆఫీస్ నుంచి భర్త ఇంటికి వచ్చాడు, ఇంట్లో చూస్తే భార్య ఏమో టీవీకి అతుక్కుపోయి ఉంటుంది, టీవీ చూస్తూ ఉంటుంది, పిల్లలేమో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటారు. తనకి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో కాసేపు కూర్చుందాం, మాట్లాడదాం, మంచి చెడు మాట్లాడదాం, భోజనం చేద్దాం అంటే పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఏదైనా డిస్కస్ చేసుకోవాలన్నా, వాళ్ళ చదువుల గురించి మాట్లాడాలన్నా అన్నీ ఇబ్బందే కదా. అయితే ఇలా డీటాక్స్ అంటే కొంతమంది ఆల్రెడీ ఎడిక్షన్ అయిపోయారు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏం చెప్తాము, సబ్స్టాన్స్ అబ్యూస్ గురించే మాట్లాడతాం ఎప్పుడైనా సరే. అంటే సబ్స్టాన్స్ అబ్యూజెస్ ఏంటి? ఏదైనా డ్రగ్ కావచ్చు, గంజాయి, కొకైన్, ఆల్కహాల్, ఇలాంటిది ఏదైనా కావచ్చు. వాటిని మాత్రమే మనం లెక్కలో వేస్తున్నాం, వాటిని ఎడిక్షన్ అంటున్నాం. కానీ ఇది కూడా పెద్ద ఎడిక్షన్. అంటే మన లైఫ్ లో ఒక భాగంగా చేసేసుకున్నాం. గ్యాడ్జెట్స్ అనేటివి, సోషల్ మీడియా అనేది మన లైఫ్ లో ఒక భాగం. చేతిలో ఫోన్ లేకుండా మనం బయటికి వెళ్ళాం, అసలు ల్యాప్టాప్ లేకుండా మనకు రోజు గడవదు. ఏటీఎం అన్నా మర్చిపోతాం కానీ ఫోన్ మాత్రం మర్చిపోతాం. అమ్మాయిలు బ్యాగులన్నా మర్చిపోతారు కానీ, నేమ్ ట్యాగ్లన్నా మర్చిపోతారు కానీ ఫోన్ అస్సలు మర్చిపోతారు. అంటే అంతే ఉపయోగం ఉండొచ్చు, ఉపయోగాల గురించి తర్వాత మాట్లాడుకుందాము. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది? మనం పర్సనల్ లైఫ్ని కోల్పోతున్నాం, ప్రొఫెషనల్గా కోల్పోతున్నాం, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ దెబ్బతింటున్నాయి, రకరకాలుగా ఇబ్బందులు. అంటే టోటల్గా మన యొక్క జీవితం విషమయం అయిపోతుందని చెప్పొచ్చు. దీన్ని మరి మనం ఎలా చూసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ మధ్య మనకి రీట్రీట్స్, మీకు తెలుసు, హెల్త్ బాగలేకపోతే ఒకవేళ ఏదైనా ఆల్కహాల్ ఎడిక్షన్ వగేరా ఉంటే దానికోసం మనం రీట్రీట్ పంపిస్తాము. వాళ్ళ యొక్క బాడీలో ఉన్న విష పదార్థాలన్నింటినీ కొన్ని రకాల ప్రక్రియల ద్వారా, మెడిటేషన్ కావచ్చు, లేకపోతే గ్రీన్ టీలు, వాళ్ళ ఫుడ్ అరేంజ్ చేసి టోటల్గా గైడెడ్ మెడిటేషన్స్ ఇట్లా అన్నీ చెప్పి వాళ్ళని బయటికి తీసుకొస్తాం. అలాగే ఇది కూడా మెంటల్ డీటాక్స్. అంటే మెంటల్గా ఉన్న విషయాన్ని బయటికి తొలగించాలంటే కూడా మనం రీట్రీట్కి వెళ్ళాల్సిందే. లేదు అంతదాకా ఎందుకు మనం వెళ్ళాలి? దాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా ఉపయోగించుకోవాలి అంటే మనం పర్సనల్గా మనం ఎలా ఉన్నాము, మన యొక్క సర్కేడియన్ అంటే మన బాడీ రిథమ్ ఎలా ఉంది. ఇప్పుడు మనం మార్నింగ్ లేస్తే నైట్ పడుకునే వరకు మన గురించి మనం ఆలోచించుకుంటే సింపుల్ సెల్ఫ్ అవేర్నెస్ ఇవన్నీ మనకు తెలుసు. మన బాడీకి ఆకలి వేసినప్పుడు మనకు చెప్తుంది, ఆకలి వేస్తుంది తినరా బాబు అని చెప్తుంది. తెలియకుండానే వెళ్తాము టైం ప్రకారం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, నైట్ డిన్నర్ చేస్తాం. అలాగే బాడీ చెప్తుంది, నువ్వు అలసిపోయావు, నువ్వు నిద్రపోవాలని చెప్తుంది. కానీ అందరూ పిల్లలతో సహా, పిల్లలు పెద్దలు అందరూ ఏం చేస్తున్నారు? నైటు బెడ్రూమ్లో కూడా ఫోన్లు పట్టుకెళ్తున్నారు. బెడ్రూమ్లో బెడ్ మీద కూడా స్క్రోలింగ్ చేస్తూనే ఉంటాం. ఇదొక్క మెసేజ్, ఏదో నోటిఫికేషన్ మోగింది, టక్కుమని ఓపెన్ చేస్తాం. అర్ధరాత్రి అనే అనుకోవాలి, 10 అయింది అంటే ఫోన్లు బయట రూమ్లోనే పెట్టి రావాలి. అప్పుడు కూడా మన నోటిఫికేషన్ ఏమొచ్చింది అని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఏమవుతుంది? స్క్రోలింగ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక్క మెసేజ్ చూస్తామా? చూడం. ఆ మెసేజ్తో పాటు ఏదో ఇన్స్టా రీలు, ఆ రీల్తో మనం ఆగం, అలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అలా స్క్రోల్ చేస్తూ జరిగిన ఇబ్బందులు అంటే ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇంటరు యూత్ అందరికీ అలవాటైపోయి స్క్రోల్ చేస్తుంటే చిన్నపిల్లలకి అప్పటికి బ్రెయిన్ ఎదగదు కాబట్టి వాళ్ళ యొక్క బ్రెయిన్ సిస్టమ్ అంతా దెబ్బతిని అది ఫిజికల్గా కూడా ఇబ్బంది పడి ఆ ఫోన్లో స్క్రోలింగ్ చేస్తూ ఉండి ఆ పిల్లలకి చెయ్యి నొప్పి రావడము, తల ఒక పక్కకి వంగిపోవడము, ఇలాంటివి కూడా మనం చూసాం. ఇంతకుముందు ఇట్లా రాస్తే ఇక్కడ అంత పెయిన్ వచ్చేది, చెక్కినప్పుడు వచ్చేది, ఇప్పుడు స్క్రోల్ చేసినందుకు వస్తుంది ఇక్కడ. అంటే అంతలా చూస్తున్నాం అన్నమాట. చిన్నప్పుడు చూడండి మనం
ఇట్లా చెక్కితే ఇది ప్రాబ్లం అయ్యేది. అవును తర్వాత రాసి 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 ఇక్కడ ఇదయ్యేది. అవును. నాకు కూడా జరిగింది మేడం. నన్ను చాలా ఎక్కువ రాసేవాడిని. మనం అలా రాయడం వల్ల మన యొక్క సెన్సరీ ఆర్గన్స్ అన్ని పనిచేస్తున్నాయి, యాక్టివేట్ అయినాయి. ఇప్పుడు ఆ డిజిటల్ ఆ స్క్రీన్ ని మనం ఆ రేడియేషన్ ని ఇంకా డైరెక్ట్ రిసీవ్ చేసుకుంటాను మనం. అంతే. అవును. టచ్ స్క్రీన్ కన్నా ఇంకా మనం డైరెక్ట్ టచ్ చేస్తున్నాం కదా మేడం. ఎస్, అది హెవీ రేడియేషన్ ని తీసుకుంటున్నాం మనం. రేడియేషన్ తీసుకుంటున్నాము. మనకి కంటి నొప్పి వస్తుంది, కంటి గురించి ఆలోచించము, చిన్నప్పుడే మనకి కళ్ళకి అద్దాలు వచ్చేస్తాయి. దాని తర్వాత మన సర్కాడిజం ఏదైతే ఉందో పూర్తిగా దెబ్బతింటుంది. మనము మార్నింగ్ ఇప్పుడు ఏదైతే అనుకున్నామో నైట్ పడుకోవాలి, మార్నింగ్ లేవాలి, భోజనం చేయాలి, మన పనులన్నీ సాఫీగా చేసుకోవాలి. ఈ నైట్ చూడటం వల్ల మెలాటోనిన్ అనేది ఉత్పత్తి అవ్వదు. ఎందుకు అంటే మనం చూసే ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ బ్లూ లైట్ ఉంటుంది. ఆ బ్లూ లైట్ వల్ల మన యొక్క మెలాటోనిన్ ఉత్పత్తి తగ్గి యాక్టివ్ అయిపోతాం మనం. అంటే మార్నింగ్ డే టైం ఉన్న ఫ్రెష్నెస్ ఉంటుంది. ఎస్, అంటే పడుకోవాలి అనే ధ్యాస రాదు, అనే రాదు, మైండ్కి తెలియదు. చీకటి అయినట్టు అసలు ఇంట్లో లైట్లన్నీ వేసుకొని కూర్చుంటే అసలు రాత్రా పగలా ఏం తెలియట్లేదు కదా. అవును అవును. పెద్ద పెద్ద ప్యాలెస్ లో ఉన్న మనం లైట్లు వేసుకున్నామంటే ఎంత టైం అయిందని వాచ్ తీసుకుంటే తప్ప తెలియదు. ఇప్పుడు ఇలాగే చేస్తే మన రిధం దెబ్బతినింది అంటే ప్రకృతి సహజంగా మనకి ఏంటి అంటే నైట్ అయింది అంటే పడుకోవాలి, అంత చీకటి పడుతుంది, మార్నింగ్ సూర్యుడు వస్తాడు, వెలుతురు వస్తుంది, చుట్టూ జీవరాశులు, మనం చేసుకునే పనులు అన్నీ చేసుకోవాలి. ఈ రిధం అనేది దెబ్బతిన్నది అంటే మన యొక్క జీర్ణకోశం దెబ్బతింటుంది, మన యొక్క ఆలోచనలు దెబ్బతింటాయి, కాన్సన్ట్రేషన్ ఉండదు, సరిగ్గా పిల్లలు చదవాలనుకున్నది చదవలేరు, ఆ విషయం గుర్తుండదు. ఇలా స్క్రోల్ చేస్తూ పోయి పిల్లలు ఎగ్జామ్స్ టైంలో బాగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆల్రెడీ ఇయర్ అంతా వాళ్ళు చూసి ఆ విషయాలతోని వాళ్ళ బ్రెయిన్ నింపుకుని, ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీ గేమ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అంటే బాగా తక్కువైపోయింది, గేమ్ కూడా తీసేసి ఉంటారు. కానీ పబ్జీ గేమ్ ఆడేటప్పుడు ఎలా ఉండేది వాళ్ళకి, బాగా టూ మచ్గా ఉండేవాళ్ళు, వైలెన్స్ వే ఆఫ్ థింకింగ్. ఎస్, ఆ గేమ్ని కూడా వాళ్ళు అలాగే రూపొందించారు. ఆ గేమ్లో ఏంటి స్టెప్స్ వైజ్గా ఉండేది. ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి, తర్వాత వాళ్ళకు ఒక మ్యాప్ ఇస్తారు, 100 మెంబర్స్ కలిసి దాంట్లో యాడ్ అవుతారు. వాళ్ళు సోలోగా ఆడవచ్చు, డబుల్గా ఆడవచ్చు, 4 మెంబర్స్ ఆడవచ్చు, అంటే ఒక టీం లాగా ఆడవచ్చు. ఇలా ఆడుతూ ఆడుతూ వాళ్ళు ఏం చేస్తారంటే చంపేరా, అట్నుంచి వస్తున్నాడు, ఇటు నుంచి వస్తున్నాడు, చంపేరా అంటే వాళ్ళకు ఒక మ్యాప్ ఇవ్వబడుతుంది. వాళ్ళు ఆ మ్యాప్లో ఉండి వాళ్ళని రక్షించుకుంటూ ఎదుటి వాళ్ళని కిల్ చేయాలి. ఈ క్రమంలో వీళ్ళ ఆలోచనలు ఎన్ని మారిపోతాయి చెప్పండి. వైలెన్స్ వే ఆఫ్ థింకింగ్ ని డెవలప్ చేసి బాగా డెవలప్ చేస్తారు ఆ గేమ్లో. యాక్చువల్లీ తీసుకోవాల్సిన దాంట్లో ఒక గేమ్ని రూపొందించినప్పుడు లాభాలు కూడా కొంతవరకు ఉంటాయి. ఆ లాభాలు ఏంటి, ఓ టీం వర్క్, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఆడియో ప్రకారం ఇవ్వడం. ఉన్న లాభాల కంటే నష్టం మాత్రం అధికంగా ఉంది. ఓ 20% లాభం అంటే 80% నష్టం ఉంది. బయటనే కాంపిటేటివ్నెస్ ఉందంటే అక్కడ ఇంకెక్కువ పోటీతత్వం వచ్చింది. అది పోటీతత్వం వచ్చింది, నేను గెలవాలి, నేను ఉండాలని. లాస్ట్ ఆ మ్యాప్లో ఎవరు మిగులుతారో వాళ్ళు గెలుస్తారు. ఇట్లా ఈ అగ్రెసివ్నెస్ అంటే ఒకటి చూసేటప్పుడు, మనం స్క్రోల్ చేసేటప్పుడు, లేకపోతే మనము యూట్యూబ్లో షార్ట్స్ చూసేటప్పుడు, లేదంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ పబ్జీ గేమ్స్, ఎనీ గేమ్ ఇది ఆడేటప్పుడు మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక అవేర్నెస్ ఉండదు. మనకి రిసెప్టార్స్ అనేవి రిసీవింగ్ తక్కువ అయిపోతుంది. ఒక మెసేజ్ చూసాము, ఒక రీల్ పెట్టారు, ఒక అమ్మాయో అబ్బాయో రీల్ పెట్టారు, దానికి లైక్స్ వచ్చినా రాలేదు మళ్ళీ చూస్తారు. ఆ లైక్స్ రాకపోతే డిప్రెషన్కి గురవుతారు. అరే నాకు లైక్స్ రాలేదు, నేను పెట్టింది బాగాలేదేమో, నేను అంత బాగా చేయలేనేమో, ఒక రకమైన నిరాసక్తికి గురవుతారు. యాక్చువల్గా అయితే సోషల్ మీడియా దేనికి మేడం, మనం వాళ్లకు తెలిసింది అనిపించింది అందులో అందరికి అందిద్దామనే ఉద్దేశం తప్ప ఎంతమంది చూశారు ఏంటి డజంట్ మ్యాటర్. యాక్చువల్లీ ఎస్, అందరూ చూడాలి, నేను చెప్పింది నచ్చాలి, నచ్చకపోతే తక్కువ అంచనా వేసుకోవడం, తక్కువ అంచనా వేసుకుంటారు. అక్కడ కూడా ఇప్పుడు ఎదుటిగా క్లాస్లో ఉన్నప్పుడు, ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఉన్న పోటీతత్వాన్ని అక్కడ కూడా పెంచుకొని చూసుండొచ్చు. వాడికి లైక్ చేయాలనే ఆలోచన రాకపోవచ్చు. ఒకవేళ లైక్ చేస్తే మళ్ళీ మళ్ళీ అదే రీల్ రిపీటెడ్గా ఆ కంటెంట్ వస్తుందని లైక్ చేయకపోవచ్చు. ఎన్నో రీజన్స్ ఉంటాయి కదా. కానీ అక్కడ కూడా వాళ్ళు ఆ పోటీతత్వాన్ని పెంచుకుంటున్నారు. నేను వేస్ట్, నేను పనికిరాను. పైగా ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఏదైనా చెప్తుంటే వినిపించుకోరు, దాంట్లోనే తల్లిదండ్రులు అంటున్నారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులే ముందు ఫస్ట్ అసలు వాడికి గ్యాడ్జెట్ ఇస్తే ఫస్ట్ ఆడు సైలెంట్ అయిపోతున్నాడు కదా. అవును, అది తెలియక దానివల్ల ఫ్యూచర్లో జరిగే నష్టాలు ఏంటి అన్నది ఆలోచించకుండా పేరెంట్స్ ఫోన్ ఇచ్చేసి భోజనం పెట్టడం,
ఇది ఎంత పెద్ద తప్పు అంటే ముందు ముందు జీవితంలో వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని, చుట్టుపక్కల వాళ్ళందరూ సొసైటీతో అందరితో కలిసి ఉండే విధానాన్ని, వాళ్ళ బాడీ మీద వాళ్ళకి అవేర్నెస్ని, వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని అన్నింటినీ దెబ్బతీస్తున్నట్టే. అంటే పబ్జి గేమ్లో కాక అవతల వాళ్ళని చంపాలని అగ్రెసివ్నెస్ ఎలా చూపిస్తూ గేమ్ ఆడతాడో, ఇప్పుడు మనం ఫోన్ ఇచ్చి వాడి జీవితాన్ని మనం నాశనం చేస్తున్నట్టు. పేరెంట్సే చేతులారా పిల్లవాడిని కంట్రోల్ దాని ప్లేస్ లో ఏమి ఇవ్వాలంటారు మేడం? ఈ డిటాక్స్ లో స్టెప్స్ కూడా చెప్పండి వెంటనే. ఇప్పుడు పిల్లవాడు మొబైల్ ఇస్తే సైలెంట్ అవుతున్నాడు, తినిపించేటప్పుడు అయినా ఏదైనా కంట్రోల్ అవ్వట్లే. ఇప్పుడు ఆ మొబైల్ కి బదులు, గ్యాడ్జెట్స్ కి బదులు ఏం చేయాలి? ఆల్టర్నేట్ ఏం చేయాలి మదర్? చక్కగా మ్యూజిక్ పెట్టి వాళ్ళతోని గేమ్స్ ఆడాలి. కొంత టైం వాళ్ళకి ఇవ్వాలి. ప్రతిరోజు వాళ్ళకి నచ్చిన గేమ్స్. మెయిన్ గా టైం ఇవ్వాలి. పేరెంట్స్ టైం ఇవ్వాలి. అంత టైం లేదు ఇప్పుడు, అది ప్రాబ్లం. టైం లేకనే ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక 10 minutes వాళ్ళకి ఒక చిన్న మ్యూజిక్ అలవాటు చేస్తూ వాళ్ళతో గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళకి భోజనం తింటే కలిగే ఉపయోగాలు ఏంటి, సరిగ్గా భోజనం చేస్తే ఉపయోగాలు ఏంటి, ఇంకా వాళ్ళతోని పజిల్ గేమ్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు వీడియో లేకుండా ఆడియోతో వినిపించచ్చు కదా, మ్యూజిక్ కానీ కొన్ని మంచి పద్యాలు కానీ లేకపోతే చాంటింగ్స్ కానీ వినిపిస్తూ ఉండొచ్చు కదా. వీడియోతో విజువల్ ఇంపాక్టే కదా ఎక్కువ పడేది. ఓన్లీ ఆడిటరీ వినేటట్టుగా పెడితే బాగుంటుందా? దానికి బదులు ఈ పద్యం ఒకటి వినుకుంటది ఇనుమని దాంట్లో పెట్టేస్తే బాగుంటది. ఇది మంచి పాట పాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు వినడానికి ఇష్టపడతారు కూడా పిల్లలు. ఏదైనా మనం ఒక రిథమిక్ గా పెట్టామనుకోండి, పద్యాలు కావచ్చు, పాటలు కావచ్చు, ఏదైనా ఎందుకు మళ్ళీ మళ్ళీ మనం హమ్ చేస్తూ ఉంటాము, అది వాళ్ళకి నచ్చుతుంది, బ్రెయిన్ కూడా నచ్చుతుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే సహజ సిద్ధంగా డోపమైన్ ని రిలీజ్ చేసేలాగా చూడాలి. కానీ ఒక రీల్ చూస్తే వచ్చే డోపమైన్ మళ్ళీ మళ్ళీ అదే కావాలని కోరుకుంటుంది. ఇది డోపమైన్ ఎడిక్షన్ గా మారిపోతుంది. ఎస్ మేడం. ఇప్పుడు ఈ డిజిటల్ గా హెవీ అయిపోయింది. దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ బౌండరీ దాటి అది లేకపోతే నడవదనే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి దాన్ని డిటాక్స్ అవ్వడానికి ఏమేమి స్టెప్స్ పాటించాలి? ఇప్పుడు అంటే మెచ్యూర్డ్ యువత ఏం చేయాలి? మెచ్యూర్డ్ యువత ఫస్ట్ వాళ్ళ బాడీ గురించి, వాళ్ళ మైండ్ గురించి ఆలోచించాలి. నేను ఎలా ఉన్నాను, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నాను, తర్వాత తన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. అంటే జస్ట్ సింపుల్ జర్నలింగ్ అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఈ జర్నలింగ్లో ఏం చేస్తాం మనం? లేవగానే నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంది, తర్వాత నేను నా యొక్క ఎమోషన్స్, డేలో జరుగుతున్న విషయాలపై నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, ఒక విషయానికి ఎలా రియాక్ట్ అవుతున్నాను. అన్ని పనులు మనకు సజావుగా సాగవు కదా ప్రతిరోజు. ఒకవేళ ఏదైనా పని సక్రమంగా జరగలేదు, లేకపోతే ఎగ్జామ్ బాగా రాయలేదు, ఫ్రెండ్స్తో గొడవైంది, ఎమోషన్స్ని నేను ఎలా చూసుకుంటున్నాను, ఇప్పుడు వీటి మీద ఎట్లా ఫోకస్ చేస్తామో, రోజు నేను ఫోన్ ఎంతసేపు యూజ్ చేస్తున్నాను, ఎందుకు యూజ్ చేస్తున్నాను, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి. ఒకవేళ పూర్తిగా అలవాటు పడిపోయారు, వాళ్ళని బయటికి తీసుకురావడం అంటే మనకి డిజిటల్ డీటాక్స్ అని కొన్ని రీట్రీట్స్ ఉన్నాయి. మన దగ్గర లేవు, హైదరాబాద్లో లేవు, ఓన్లీ ఎక్కడ ఉన్నాయి, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర అటువైపు మాత్రమే ఉన్నాయి. కండక్ట్ చేస్తున్నారు. అక్కడ 7 days తీసుకుంటారు. మొత్తానికి ఒక 1 lakh ఖర్చు పెడితే ఆ డిజిటల్ డీటాక్స్ చేసి పంపుతారు. ఇలా స్టెప్స్ వైజ్గా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నో ఫోన్ ముందే సబ్మిట్ చేసుకుంటారు. తర్వాత మెడిటేషన్, బేర్ ఫుట్ వాకింగ్ చేయిస్తారు. వాళ్ళ ఫుడ్లో కూడా చేంజెస్ చేస్తారు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇప్పుడు డిజిటల్గా ఫోన్స్ వాడి ఉన్న పిల్లల్లో కూడా మెంటల్గా అండ్ శారీరకంగా కూడా వాళ్ళలో చాలా చేంజెస్ వస్తాయి. వాళ్ళు ఓబేసీ ఉండొచ్చు, లేదా ఎనర్జీ లేకుండా ఉండొచ్చు, అస్సలు తినకుండా పిచ్చిగా ఉండొచ్చు. అంటే మీరు అన్నట్టు అంటే ఏంటి, ఇప్పుడు డిజిటల్ డిటాక్స్ అంటే ఏది లేదు ఆల్టర్నేట్ కాబట్టి అది పట్టుకున్నారు. వాటికి ఆల్టర్నేట్ మెథడాలజీని ప్రాక్టీస్ చేయాలి. ఫోన్ ప్లేస్ లో ఒక బుక్, ఫోన్ ప్లేస్ లో వాళ్ళని గమనించడం, జర్నలింగ్ చేయడంలో మనకు అర్థమైపోతుంది. బుక్ రాయడం ఇష్టమా, ఇప్పుడు బుక్ చదవడం ఇష్టమా, డాన్స్ చేయడం ఇష్టమా, మ్యూజిక్ ఇష్టమా, ఎలాంటి ఇష్టాలు ఉన్నాయనేది కూడా మనకు తెలిసిపోతుంది. అందుకే పిల్లల్ని ఎవరినైనా సరే జర్నలింగ్ అలవాటు చేసుకోండి అని చెప్పేది. అంటే జర్నలింగ్ హాబీస్ మీద ఫోకస్ పెట్టియాలి. ఖాళీ దొరికినప్పుడు బాగా అనీజీ ఏదో డల్ అనిపించినప్పుడు ఆ హాబీకి వెళ్ళాలి. సింగింగ్, డాన్సింగ్ ఏదైనా ఉంటే స్పోర్ట్స్ అంతే కదా. ఇప్పుడు ఒక సింగర్ ఉన్నారు అనుకోండి, ఏ డిఫరెన్స్ అనిపించినా పాటలు పాడుకుంటా కూర్చుంటారు. అది నిజంగా బాగా ఉపయోగపడుతుంది. నిజం మేడం. మనం ఏం చేస్తాం, బుక్ రీడింగ్ చేస్తాం. అవును, పెద్ద మనకైతే అలవాటు ఉంది. బాగా డిఫరెన్స్ ఒక 4 బుక్లు నేనైతే ఏం చేస్తా, ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. అది కూడా ఒక్కొక్కసారి ఇందా చూసినా పెద్ద యూజ్ ఏముంది, మళ్ళీ రిపీట్ అవుతానే అనిపించినప్పుడు, టూ మచ్ అవుతుంది అన్న ఫీల్ వస్తున్నప్పుడు వెంటనే బుక్ తీస్తాం.
ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాం అండర్లైన్, ఇంకో 4 పాయింట్లు చదివేటప్పటికి ప్రెసెంట్ మూమెంట్లోకి వచ్చేస్తాం. మన బ్రెయిన్ కూడా కామ్ అవుతుంది. అప్పుడు మనం ఒక బుక్ చదవడం వలనో లేకపోతే డ్యాన్స్ చేయడం వలనో మనకి సరిపడా డొపమైనే రిలీజ్ అవుతుంది. అది ఈ స్క్రోలింగ్లో ఇవి మళ్ళీ 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 చూడటం వల్ల డొపమైన్ ఎక్కువ రిలీజ్ అయిపోయి ఆ తర్వాత రెసెప్టార్స్ పని చేయవు, మనకి బ్రెయిన్ డ్రై అయిపోతుంది. అందువల్ల ఎప్పుడు సాడ్గా ఉంటారు. ఫోన్ తీసుకుంటేనే హ్యాపీగా ఉంది అనుకుంటారు. ఫోన్ తీసుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ నువ్వు 5 రీల్స్ చూస్తే వచ్చే డొపమైన్ తర్వాత 1 వీక్ తర్వాత 10 రూల్స్ చూస్తేనే నీకు అంత డొపమైన్ రిలీజ్ అవుతుంది. అట్లా అట్లా ఏమవుతుంది, సబ్స్టాన్స్ అబ్యూజ్ అంటే ఈ ఆల్కహాల్ ఒక క్రానిక్ ఆల్కహాల్గా మారిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో ఫోన్లలో కూడా అలాగే తయారవుతారు. అందుకని మాకు నేను స్వీకార ఉపకారంలో చేసేటప్పుడు మాకు ఇలాగే ఒక పబ్జీ గేమ్ ఆడే అబ్బాయి వచ్చినప్పుడు మేము చెప్పింది ఒకటే, వాళ్ళ ఇంటి పరిస్థితులు, వాళ్ళు పెట్టగలిగే ఖర్చు అన్నీ ఆలోచిస్తాం. వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అంటే మనం చెప్పేవి కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి కదా. ఎక్కడో నేను వెళ్ళి డేడారూన్లో జాయిన్ అవ్వండి అంటే అవ్వలేడు, ₹1,00,000 ఖర్చు పెట్టాలి 7 రోజుల కంటే వాళ్ళ వల్ల అవ్వదు. అందుకని మేము సింపుల్గా ఏం చేసాం, అప్పుడే మెట్రో పడుతుంది, 2020లో వచ్చింది నాకు కేసు, చక్కగా మెట్రోలో తిరగమని చెప్పాం. అది స్కెడ్యూల్ అనమాట వాళ్ళకి. ఈ వీక్లో నువ్వు మార్నింగ్ టు ఈవినింగ్ 2 టైమ్స్ తిరగాలి, ఒక ఇద్దరిద్దరు మనుషులతో పరిచయం చేసుకోవాలి, వాళ్ళ హాబీస్ ఏంటి నీ హాబీస్ ఏంటి వాళ్ళతో చెప్పాలి, అది తీసుకొచ్చి మాకు రిపోర్ట్ చేయాలి. దెన్ మళ్ళీ ఇంకొక రోజు గేమ్ ఆడాలి. ఆ గేమ్ ఎంత ఆడతాడు, ఎంత రీచ్ అయ్యాడు, నచ్చిన గేమ్ అదొక 1 మంత్లో అలా గేమ్స్, బుక్ రీడింగ్, మ్యూజిక్ ఇష్టం ఉంది ఫస్ట్ అడుగుతాం వాళ్ళకి ఏమేమి ఇష్టం, డ్యాన్స్ ఇష్టమా, మ్యూజిక్ ఇష్టమా, అట్లా వాళ్ళకి చిన్న చిన్న స్కెడ్యూల్ చేసి చిన్న చిన్న రివార్డులు ఇవ్వడం. అంటే డొపమైన్ రివార్డ్ ఇస్తుంది కదా, మంది రివార్డ్ పాత్ డొపమైన్ అనేది. ఇప్పుడు వాడు అలా మెట్రోలో వెళ్ళి ఇద్దరితో మాట్లాడి వచ్చాడు అంటే అక్కడ మాట్లాడినప్పుడు తెలియకుండానే వాడికి చేంజెస్ వస్తుంటాయి. ఓ లోకం చాలా పెద్దది, అక్కడ మాట్లాడాలి, ఒక ఫోన్లోనే లేదు, బయట నాలెడ్జ్ కూడా నేర్చుకోవచ్చు. ఫోన్లో ఉన్నదంతా ట్రాష్ క్రియేటెడ్, రియాలిటీ కాదు, అది రియాలిటీ కాదు, ఓవర్లోడ్ అయిపోతుంది మన. ఇప్పుడు అంటే మీరు మంచి సజెషన్ ఇచ్చారు మేడం. బస్సులో ఇప్పుడు కాలేజ్ బస్ ఎక్కినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు పక్కన, మాట్లాడాలి, ఆ ఫోన్ పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడి జస్ట్ సరదా జోక్స్ వేసుకుంటూ వెళ్ళినా ఓకే కదా. అవును, చక్కగా వాళ్ళ ఇది వండర్ఫుల్. మెట్రోలో వెళ్తాం, ఎవరి ఫోన్లో వాళ్ళు ఉన్న తర్వాత మెట్రోలో ఎందుకు పోవడం, ఓ సొంత క్యాబ్ లో పోవచ్చు కదా. అంతే. అవును, ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడడం అనేది ఒక అలవాటు చేసుకోవాలి. అవును, వావ్, ఇది అల్టిమేట్ సజెషన్ మేడం. ఇప్పుడు మన పిల్లల్ని కూడా నేను చూశాను మొన్న బస్సులో ఎక్కినప్పుడు, అరే 2nd క్లాస్ అమ్మాయి అట, ఆ ఫోను తీసుకొని ఆమెకి ఇష్టం ఉన్న పాట విన్నప్పుడు ఆగుతుంది, లేదంటే ఇలా ఇలా అంటుంది, ఆమెను చూసుకుంటా కూర్చున్నది. చూడండి, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరైనా ఏదైనా పిలిచి అడిగారనుకోండి, తింటావమ్మా లేకపోతే దిగే టైం ఏంది లేస్తావమ్మా అన్న, అమ్మాయి రిసీవ్ చేసుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్ల బ్రెయిన్ అంతగా ఆమెకి ఇంకా ఫామ్ అవ్వలేదు, అందువల్ల రిసెప్టార్స్ పనిచేయవు. ఇప్పుడు ఒక దాంట్లో మునిగిపోయింది, బయటికి రావాలంటే కష్టం. పెద్దవాళ్ళం మనం ఓకే, కొంచెం దానికి ఏం చేయొచ్చు, వాళ్ళకి ఇట్లా ఏపీయచ్చు కదా మేడం, విండో నుంచి చూపించి ఆ ట్రీస్ చూపించడం, ఆ ప్రకృతిని చూపించడం, ఆ బస్సులో ఉన్న వాళ్ళు వెనుక వాళ్ళ ముందు వాళ్ళతో మాట్లాడించడం, పాటలు పాడించడం, స్టోరీ చెప్పించడము, అది రెగ్యులర్ గా చేస్తారు. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ఎవరికి ఏం చేయాలో తెలియక ఫోన్లలో ఉంటారు. అవును, ఎట్లాగో మనకు ఇంతకు ముందు అంటే బుక్స్ ఉండే, ఆ ప్లేస్ రిప్లేస్ చేసింది. అవును, సో అదే పద్యాలు గాని శ్లోకాలు గాని ఇస్తే, అవును, వేమన పద్యాలు చక్కగా రిథమిక్ గా పాడుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మీకు తెలుసు కదా సౌండ్ హీలింగ్ అనేది కూడా మనకు వచ్చింది. ఇలా రిథమిక్ గా పాటలు పాడటము ఇలా చేయడం వల్ల కూడా మన బాడీ మంచిగా యాక్టివ్ అవుతుంది, మనలో ఉన్న చక్రాస్ కూడా యాక్టివ్ అవుతాయి. సౌండ్ హీలింగ్ థెరపీ అనేది అందుకే. అది ఏ సౌండ్ అయినా ఐబాల్ మూమెంట్, మన నాట్య శాస్త్రంలో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఐస్ ని అలా ఇలా మూవ్ చేస్తాం చూసారా, మన వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. అవును, వేగస్ హీలింగ్ నర్వ్, బిగ్గెస్ట్ నర్వ్ ఆఫ్ అవర్ బాడీ. వేగస్ నర్వ్ గురించి కూడా మనం మన డ్రీమీ లవ్ రిట్రీట్ లో చెప్తాం దాన్ని. అంతే కదా, ఈ డిటాక్స్ అవ్వడానికి ముందు వేగస్ నర్వ్ యాక్టివేట్ చేసుకుంటే దీని నుంచి బయటపడతారు. అవును, వండర్ఫుల్. అంటే ఒకటి మెడిటేషన్ చెప్పారు, జర్నలింగ్ చెప్పారు, పిల్లలకి ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాటి మీద, లేదంటే గార్డెన్ కి తీసుకెళ్లడం. ఇంకా ఐస్ తో కూడా మనం 20 minutes 30 minutes అంటే అందరూ చూస్తారని కాదు, ఇప్పుడు కొంతమంది దాని మీదే ఉద్యోగం చేయాలి, లేకపోతే పిల్లలే ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, కొన్ని గంటలు డిజిటల్ మీద వర్క్ చేయాలి, అలా చేయాల్సి వచ్చినప్పుడు అది గుడ్ వేనే. అప్పుడు కళ్ళకు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. మనం 20 minutes అవగానే ఓన్లీ 20 seconds లెఫ్ట్ 20 seconds రైట్ చూడటం, దూరంగా వస్తువుని చూడటం, అంటే ఐకి సంబంధించి వాళ్ళకి హెల్త్ బాగుంటుంది.
స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటారు, హెడేక్ రాకుండా ఉంటారు. ఒకవేళ అంటే తప్పనిసరి ప్రాజెక్ట్ వర్క్స్ అలా వాటి ముందే కూర్చోవాల్సి వచ్చినప్పుడు కూర్చోవాల్సి వచ్చినప్పుడు అంటే ఎట్టు తిరిగి మీరు చెప్పినట్టు డిజిటల్ డిటాక్స్ నుంచి బయటపడాలంటే ఒకవేళ వెల్ గ్రోన్ అప్ ఏజ్ అంటే యువత అయితే వాళ్ళకు వాళ్ళే ఎస్ డివైడ్ చేసుకోవాలి 20 minutes తర్వాత ఇట్లా ఉండాలని. చిన్నవాళ్ళు అయితే పేరెంట్సే దగ్గరుండి అటెన్షన్ ఇవ్వాలి. అవును, అసలు చిన్న పిల్లలకి ఫోన్స్ ఇవ్వనే కూడదు, అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఆఫ్టర్ 8th 9th 10th ప్రాజెక్ట్ వర్క్లు ఇచ్చారు చేయమన్నారంటే మ్యాక్సిమం మనము పుస్తకాలతోని ఆఫ్లైన్లో ఇంటరాక్షన్తోని చేయగలగాలి. ఇప్పుడు అన్ని మేడం అన్ని డౌన్లోడ్ చేయించేసుకొని ఆ పేస్ట్ ఇది ఇక్కడ అది అక్కడ పెట్టి అప్పుడు అదే వర్క్ దెబ్బతింటుంది కదా వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు అదే వచ్చేసింది. అవును, ఇంతకుముందు ఆ పుస్తకంలో వెతికో లేకపోతే బయట నుంచి కలెక్ట్ చేసేవాళ్ళం. అవును, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకురండి, ఆ డౌన్లోడ్ చేసుకొచ్చిన దాన్ని తీసి ఇక్కడ పేస్ట్ చేసి రాయడాలు. అవును, అది ఇబ్బంది అయిపోతుంది కదా. అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టేశారు, మళ్ళీ పైగా వాళ్ళు ఆ కంటెంట్ ని పూర్తిగా కూడా చదవరు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. 4 పాయింట్లు తీసారు. వర్క్ ఇచ్చేవాళ్ళు కదా టూ మెనీ థింగ్స్ ఇవ్వకుండా డైలీ ఒకటే ఇచ్చి దాని మీద చక్కగా చేసేటట్టు చేస్తే బెటర్ ఏమో. అవును, డిఫరెంట్ గా ఆలోచిస్తారు, పిల్లలకు కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ హోంవర్క్ ఎలా చేయాలి అంటే ఎక్కువగా మనకి సెంట్రల్ సిలబస్ లో అలాగే ఉంటుంది, సిబిఎస్ఈ సిలబస్ లో అలాగే ఇస్తారు. అట్లా యాక్టివిటీస్ చేయించడానికి బాగా అలవాటు చేయాలి పిల్లల్ని. అంటే మట్టితో ఉండడం, వాక్ చేయడం, చెప్పులు లేకుండా నడవడం, పిల్లలతో శాండ్తో చేసే పిచ్చుక గూళ్ళు అది ఇది అంటారు కదా, అలా చేయించడం, మట్టితో ఉండేలా చూడటం, సన్ బాత్ చేయించడం, అక్కడ కూర్చోబెట్టి మనం ఇప్పుడు మీరు అన్నట్టు మంత్రాలు చదివించడం, అది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా వాళ్ళు డల్గా ఉన్నారు, సాడ్గా ఉన్నారు, ఫోన్ ఇస్తేనే బాగుంటారు, ఆ ధోరణిని ఫస్ట్ మనం మార్చుకోవాలి. వాడు ఫోన్ తీసేసుకుంటే ఏడ్చేస్తాడు, గొడవ చేస్తాడు, ముందు ఆ ధోరణిని మనమే మార్చుకోవాలి. ఒక అమ్మాయి యుఎస్లో ఉంది, తను కంప్లీట్ చేసింది, అక్కడ స్టడీ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇండియాకి వచ్చేసింది. ఇక్కడ ఏదో చేసేద్దాము, ఇక్కడే ఒక కంపెనీ పెట్టుకుందామని వచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైంది అంటే రీసోర్సెస్ కనపడలేదు. అక్కడ యుఎస్లో ఉన్నన్ని రీసోర్సెస్ ఇండియాలో ఉండవు. కొంచెం డిసప్పాయింట్ అయింది. ఈ చదవడం, తను చేద్దాం అనుకున్న వర్క్ ఇక్కడ లేకపోవడం, సర్లే రిలాక్సేషన్ అని చెప్పి ఓ 10 minutes కదా అని ఇన్స్టా చూడటం, అట్లా 10 minutes ఇన్స్టా చూసిన అమ్మాయి అసలు తనని తాను మర్చిపోయింది 3 months అయ్యేసరికి. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ డిజిటల్ గా అడిక్ట్ అయిపోయారు. బయట సబ్స్టెన్స్ యూజింగ్ కాదు, అది సోషల్ మీడియా గ్యాడ్జెట్స్ కి డిజిటల్ అడిక్ట్ అయిపోయారు. ఈ అడిక్షన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం నైట్ పడుకునేటప్పుడు 1 hour బిఫోర్ ఫోన్ చూడకూడదు, ఖచ్చితంగా ఫోన్ చూడకూడదు. అది హాల్లోనే వదిలేసి రావద్దు. ఫ్యామిలీ నిర్ణయాల్లో పెట్టుకోవాలి ఫ్రీ జోన్ లాగా. పేరెంట్స్ కూడా ఆ డెసిషన్ తీసుకోవాలి. పేరెంట్స్ కూడా చూడకూడదు. ఫ్రీ జోన్ అని భోజనాల ప్లేస్లో, బెడ్రూమ్ ప్లేస్లో, ఎక్కడైతే ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారో ఆ టైంలో ఫోన్స్ నాట్ అలౌడ్, అలా పెట్టుకోవచ్చు. మార్నింగ్ లేవగానే కూడా మనం లేచిన తర్వాత 1 hour 2 hours ఖచ్చితంగా ఫోన్ చూడకూడదు. మనకు తెలుసు కదా ఆల్ఫా వేవ్స్, మన బీటా వేవ్స్ ఇవన్నీ ఉంటాయి. మార్నింగ్ లేవగానే మన బ్రెయిన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం అప్పుడు ఆలోచించే, అంటే మనం ఏదైతే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేద్దాం అనుకుంటామో దాని గురించి క్రియేటివ్గా వస్తాయి ఆలోచనలు, అది మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఫోన్లోకి పోయేసరికి వెరీ యాక్టివ్ అన్న అయిపోతుంది, లేకపోతే వెరీ లో అన్న అవుతుంది. మనం చేయాల్సిన విషయాన్ని మర్చిపోతాం. నైట్ పడుకునేటప్పుడు 1 hour 2 hours బిఫోర్ ఫోన్ స్క్రీన్ చూడకూడదు, మార్నింగ్ ఫోన్ చూడకూడదు. ఈ 2 పెట్టుకుని, దాంతోపాటు ఇప్పుడు మనం 1 monthకి ఒకసారి మనం ఉంటాం కదా, భోజనం చేయకుండా ఉపవాసం ఉంటే బాడీలోని విష పదార్థాన్ని బయటికి తోసేస్తామని అంటాం కదా, అలాగే 1 monthలో వన్స్ ఒక రోజు కంప్లీట్ గా ఉపవాసంతో పాటు ఈ డిజిటల్ ఉపవాసం కూడా చేయాలి తప్పకుండా. ఫోన్ మొత్తం ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి. ఇప్పుడు ఈ మాట అంటే ఏమంటారు, మేము చేసేది అదే ఉద్యోగం, అది చేయకపోతే మాకు డబ్బులు రావు, లైఫే లేదు అనే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకు కూడా టైం పెట్టుకోవాలి. నువ్వు ఎన్ని గంటలు పని చేస్తున్నావు దాని మీద, నీ భుక్తి వచ్చేంత వరకే చెయ్యి, 8 hours తర్వాత మానేసి. నేనైతే చాలా మందికి చెప్పాను మేడం, ఆఫ్టర్ 7 ఐ డోంట్ టాక్ టు ఎనీవన్ unless and until it is very important. ప్రపంచం ఏం మునిగిపోదు కదా, జీవనం గడుస్తుందా లేదా చెప్పండి. అది ఎంత ఇంపార్టెంట్ అని కానీ మేడం, 7-8 తర్వాత ఏ కాల్ వచ్చినా, అది న్యూ కాల్స్ అయితే అస్సలు అటెండ్ చేయండి నేను. ఓకే, ఇప్పుడు అందరికి తెలియాలని కూడా చెప్తున్నా, ఆఫ్టర్ 7 or 8 నైట్ అస్సలు మాట్లాడను. అది మన కోసం అంటూ అది డిసైడ్ చేసుకున్నాను నేను. బిఫోర్
డిన్నర్ అయ్యేంత వరకే. వన్స్ ఒకసారి మన డిన్నర్ అయిపోయిన తర్వాత ఒకవేళ తెలిసిన వాళ్ళైతే డే టైంలో నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే ఖచ్చితంగా, లేదంటే ఒకసారి ఆల్రెడీ మనమే టైం ఇస్తే వాళ్ళతో లేదా వాళ్ళు ఆల్రెడీ ఆ టైం తప్ప వేరే టైం కుదరకపోతే రేర్ కేసెస్లో తప్ప కంటిన్యూస్గా 7 తర్వాత 8 తర్వాత నో కాల్స్. ఇప్పుడు మీరు అన్నట్టు యువత కూడా ఇలా డిటాక్స్ చేసుకోగలిగితే గనక వాళ్ళకైతే 2 గంటలే చూడాలి ఫోన్. వాళ్ళకి అవసరం లేదు, ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే ఉపయోగించాలి. లక్ష్యానికి కావాల్సినవి చూడడానికి ఓకేనే, అది కూడా ఎంతసేపు చూస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టు మేడం, యువత అయినా తల్లిదండ్రులైనా పిల్లలైనా ఒక్క గమనించాలి, మీకు ఉపయోగపడేది ఎంతసేపు చూస్తున్నారు. అది మీకు ఉపయోగపడే చూడాలంటేనేమో ఓపిక తక్కువ ఉంది. అది అవును, అనవసరమైనవి అంతసేపు చూస్తున్నామంటే సంథింగ్ రాంగ్ విత్ యూ. అంతే. మనం బోరింగ్ అనుకునే విషయాలన్నీ చక్కనివి. బోరింగ్ ఏమనుకుంటాం, ఒక బుక్ చదవడం బోరింగ్ అనుకుంటాం, వాకింగ్ చేయడం బోరింగ్ అనుకుంటాం, ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడడం అనేసరి. ఇప్పుడు ఏదైనా ఉంటే ఫ్రెండ్ కి కాల్లో మాట్లాడినంత సేపు ఎదురుగా కూర్చున్నప్పుడు మాట్లాడట్లేదు, ఎదురెదురు కూర్చుంటే అసలు ఐ కాంటాక్ట్ మిస్ అయిపోయింది. అది ఆ స్పర్శ, ఆ టచ్ మిస్ అయ్యారు. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కూడా అయితే అట్లా ఓకే, దానివల్ల యూజ్ లేదు కదా. అవును, వండర్ఫుల్ టెక్నిక్ చెప్పాడు మేడం. ఫైనల్ గా మీ మెసేజ్. మనల్ని ఫోన్ వాడుకోవడం కాదు, ఫోన్ని మనం వాడుకోవాలి. ఇది మనందరికీ తెలిసిందే. ఫోన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, తనైతే సింపుల్గా ఎర్ర బటన్ పచ్చ బటన్ ఆ ఫోనే యూజ్ చేస్తారు. స్క్రోలింగ్ చేయరు, ట్యాబ్ పెట్టుకొని అవసరమైనప్పుడు సర్టెన్ టైం పెట్టుకొని వాట్సాప్ మెసేజ్లు చూడటం, కావలసిన ఈమెయిల్ మెసేజెస్ పంపించడం. ఎందుకు ఇది అంటే, ఒకప్పుడు నేను దాన్ని ఎడిక్షన్కి గురయ్యాను, అందుకే దాన్ని తీసేసి ల్యాప్టాప్లోనే అన్నీ పెట్టేసుకుని అవసరమైన టైం ప్రకారం ఓపెన్ చేసి, మీరన్నట్టు మీరు 7కి మానేస్తున్నారు కదా, అలాగే తను ఒక టైం తన ఎన్వైర్న్మెంట్ తన ఫ్రెండ్స్కి అది సెటప్ చేసి పెట్టాడనమాట. ఓన్లీ కాల్ వస్తుంది, మాట్లాడతారు, కాల్ చేయాలనుకుంటే మాట్లాడతారు, అంతే. ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయని చూడటం, దాంట్లో మునిగిపోవడం కరెక్ట్ కాదు. మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి, జర్నలిజం అలవాటు చేసుకోవాలి. పిల్లలైతే చక్కగా ఆటలాడాలి, చుట్టూ ఉన్న వాళ్ళతోని ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ బాగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నాకు ఒంట్లో బాగలేదు, ఎవరైనా వచ్చి సేవ చేస్తారు, నేను చక్కగా ఉంటే, నలుగురితో కలిసి ఉంటే. అదే నేను ఫోన్లోనే ఉన్నాను, నాకు వచ్చి ఫోన్ సేవ చేస్తుందా? ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. ఇది చాలా అద్భుతమైన పాయింట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇది మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, అండ్ అందరికి కూడా, నాట్ ఓన్లీ యూత్, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఒకే జోకుని 10 సార్లు చూస్తామా? చూడం. కానీ అనవసరమైన విషయాలను ఎన్నిసార్లు చూస్తున్నాం? ఎవరో చేసిన వీడియోని, ఎవరో చెప్పిన విషయాల్ని పదే చూసి మైండ్ని ఎంత క్రియేటివిటీని చంపేస్తున్నాం. మన బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతున్నాయి మిత్రులారా. రైట్? మేడం చెప్పినట్టు ఎందుకు జ్ఞాపకం ఉండట్లేదో తెలుసా మీకు? న్యూరాన్స్ మనం చదివాం. మన న్యూరాన్స్ అన్నీ అనవసరమైన చూసిన వాటితో నింపబడ్డది. మనకు కావాల్సింది చూడడానికి స్పేస్ లేదు. అందుకే అనవసరమైన ఎక్కువ చూసినప్పుడు అవసరమైన వీడియో చూస్తే అబ్బా ఇక చాలు, ఇదేముంది అంటారు. ఇదేముందని ఎందుకన్నావు? నీ గోల్కి యూజ్ అయ్యేది అది. ఆ న్యూస్లు కానీ, ఆ బయట సమాచారాలు కానీ, ఎవరో పెట్టిన వీడియో కానీ నీకు స్ఫూర్తినిస్తే మంచిదే. కానీ అవసరమైంది చూడలేకపోతున్నాం, అనవసరమైంది చూస్తున్నాం అంటే అడిక్ట్ అయి ఉన్నాం. ఏదో విషతుల్యాలు తీసుకుంటేనే అడిక్షన్ కాదు, మొబైల్ అడిక్షన్. మీ పక్కన వ్యక్తులు ఉన్నప్పుడు మొబైల్ పక్కన పెట్టండి. యువత అయితే ఇంటికి వెళ్ళంగానే మొబైల్ పక్కన పెట్టి మీ పేరెంట్స్తో, మీ సిబ్లింగ్స్తో ఆడుకోండి, మీరు షేర్ చేయండి, వాళ్ళది వినండి. ఇలా అలవాటు చేసుకుంటే కనుక ఫ్యూచర్లో మీరు అద్భుతంగా హాయిగా ఉంటారని ఒక క్లినికల్ సైకాలజిస్ట్ ద్వారానే మనం తెలుసుకున్నాం. మరి వాళ్ళకు పని లేకుండా చేయాలంటే మనం డిటాక్స్ని మానేయాలి. రైట్? మిగతా ఇలాంటి సజెషన్ కాకుండా గోల్కి ఏం చేయాలి అని చెప్పడానికి వాళ్ళను హెల్ప్ తీసుకోవాలి మనం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.